హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శేఖర్ భాష చాలా మంచి పాయింట్స్ పెట్టినప్పటికీ మధ్య మధ్యలో ఆ జోక్స్ అనే ఆపితే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే సీరియస్ మోడ్లో కొనసాగుతున్నప్పుడు ఒక జోక్ వేస్తే ఒక 90-100 స్పీడ్ మీద వెళ్తున్న వెహికల్ టక్కన స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు అనమాట. మళ్ళా ఆ మొమెంటం రావడానికి టైం పట్టింది. సో ఎనీ పాయింట్స్ అయితే చాలా బాగా పెట్టాడు. మాటలేవు యాక్చువల్గా. ఇక్కడ చూడండి, గ్రూప్ గేమ్ గురించి వీళ్ళు ఎంత బాగా దొరికిపోతారంటే, సో ఆయన చెప్తుంది అదే. సో నిఖిల్ అంటే నువ్వెందుకు వస్తున్నావు, నీతో మాట్లాడేటప్పుడు ప్రేరణ ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఈరోజు సోనియా పాయింట్స్ పెట్టేటప్పుడు ప్రేరణ గురించి మాట్లాడేటప్పుడు ఆయన పాయింట్ వచ్చినప్పుడు ఆయన వస్తాడు. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, నువ్వెందుకు వస్తున్నావు అంటది. ఆ తర్వాత పృథ్వీ కూడా మ్యాటర్లోకి వచ్చినప్పుడు పృథ్వీ వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు వస్తున్నావు పృథ్వీ, నువ్వెందుకు వస్తున్నావు పృథ్వీ అని ప్రేరణ అడిగిందా? లేదే, అడగలా. రైట్, దీన్ని ఏగేమంటారు? తర్వాత యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు శుద్ధ పూసలే. ఏనా భయంకరమైన గేమరు, ఇప్పుడు ఆమె నిజంగా ఈయనకు దూరంగా ఉండాలంటే ఉండలేదా? సో ఈయన ఏం చేశాడు, ఆమె నా మీద క్రష్ ఉంది, నేను చాలా శుద్ధ పూసనని నేను బిహేవ్ చేస్తున్నాడు. లేదు లేదు లేదు, నాకు అసలు నీ మీద ఎటువంటిది లేదని ఆమె అంటుంది. వీళ్ళిద్దరు కలిసి మనల్ని పుష్పాలను చేయటమే, వెరీ పుష్పాలను చేయటమే. ఓకే, ఆ ట్రాప్లో పడిన వాళ్ళు అంతే. ఇంకా ఓకే, అసలు దీని మీద చర్చే వేస్ట్. నిఖిల్ కరెక్టా, యష్మి కరెక్టా అని. ఎందుకంటే ఇద్దరే ఇద్దరు ఎంతో కొంత ఇది ఉంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరిది అయిపోయాక అసలు శేఖర్ భాష రాక ముందే గ్రూప్ గేమ్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరిది అయిపోయాక కూర్చోబెట్టి, అరే సోనియా నిన్ను అనిందంటే నీ మంచికేరా, ఎన్ని పాజిటివ్గా పాయింట్స్గా తీసుకుని గెలువురా అంటుంది యష్మి. మీరు చూసారా? అఫ్కోర్స్ నేను ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చేయలేకపోవచ్చు, మొత్తం లైవే చూస్తున్నా. సో లైవ్ అప్డేట్సే ఇస్తుంటాను ఎప్పటికప్పుడు. సో ఆ మాట అంటుంది, అరే నువ్వు పాజిటివ్గా తీసుకో, అసలు నువ్వు ఆ పాయింట్స్ అన్నీ ఏమో నువ్వు ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకొని ముందుకెళ్తే రేస్లో ముందుంటావు. అంటే ఆమె మీద లేని గేమ్ ఆయన మీద ఉంది. అదే కదా శేఖర్ భాష చెప్తుంది. అరే అర్థమవుతుందిరా, గ్రూప్ గేమ్ పోతారన్నా, మీరు ఎన్ని అనుకోండి మేము పోం. సో 70 రోజుల్లో ఇంతవరకు డిస్రెస్పెక్ట్ నీకు కనపడలేదా నిఖిల్ని అడిగితే అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, కనపడటం లేదా కనపడిందా, ఇంతవరకు వాళ్ళు తప్పు చూడలేదా అని మీనింగ్. సోదంతా చెప్పమని కాదు. సో ఇన్నాళ్ళు ఈ 70 రోజుల్లో నీకు ప్రేరణ తప్పు ఒక్క తప్పు కూడా కనపడలేదా అంటే అక్కడ తప్పు గురించి కాదు, మీ ఇద్దరు స్నేహితులు కాబట్టి చేసుకోవటం లేదని. భలే అంటుంది, నాకు ఛాన్స్ వస్తే ప్రేరణకి వేస్తాను, ప్రేరణ నాకు ఫ్రెండే కాదంటది. ఈ రోజు నిఖిల్ అంటున్నాడు, నేను ఈ రోజే ప్రేరణని వేద్దాం అనుకున్నాను నామినేషన్ అని, యష్మిని వేద్దాం. భలే ఉంటాయి. సరే మధ్యలో మళ్ళా ఇదంతా అయిపోయాక వీళ్ళందరూ బిజీ లైఫ్లో వచ్చేసాక ప్రతిరోజు ఎపిసోడ్ చూడరు మళ్ళాగా. సో గౌతమ్ పాయింట్స్ బాగా పెడుతున్నాడు. పెడతా అసలు మీరు గ్రూప్ గేమ్ ఆడలేదా అంటే, సో అటువంటిప్పుడు ఒక పాయింట్ అడుగుతాడు. నువ్వు 5గురిని తీసేయాల్సి వచ్చినప్పుడు ఒక టాస్క్లో నువ్వు నన్ను తీసావు, రీజన్ ఏం చెప్పావు, నువ్వు నామినేషన్లో ఉన్నావు కాబట్టి తీసానరా అన్నావు, మరి నామినేషన్లో యష్మి కూడా ఉంది కదా అంటాడు. విచిత్రం ఏంటంటే అంతకు ముందు గేమ్లోనే ప్రేరణకి సపోర్ట్ చేస్తాడు ఇతను. ఫస్ట్ నబీల్కి చేసాక ప్రేరణకి సపోర్ట్ చేసింది, రోహిణికి కూడా చేయడు. కంఫర్టబుల్గా మర్చిపోద్ది అమ్మాయి. మళ్ళీ ఏమంటుంది తెలుసా, ఏందిరా వీడు ప్రతిదానికి ఒక పాయింట్ అందిస్తున్నాడు అంట. అంటే కోపం. అంటే వాళ్ళ గ్రూప్ గేమ్కి తగ్గ పాయింట్లు అడుగులు అందియటం. గౌతమే ఇనిషియేషన్ తీసుకుని అందిస్తున్నాడు. అరే వాడు జెన్యున్ అయితే కాదురా, ఒక సీజన్ ఆడొచ్చాడు అంట. నువ్వు కూడా ఒక సీజన్ ఆడొచ్చావు కదా, కన్నడ బిగ్ బాస్లో ఆడే వచ్చింది కదా. సో నువ్వు కూడా అసలు నువ్వు మామూలు స్ట్రాటజీస్ ఆడకుండా వచ్చావని గ్యారెంటీ ఏముంది? నువ్వు కూడా ఒక సీజన్లో పార్టిసిపేట్ చేసావుగా. అసలు తప్పులే కనపడవా నీకు ఎంతవరకు? నీలో తప్పులు కనపడలేదు, ఆయనకి తప్పులు కనపడలేదు. అందుకని ఒకటంటే పోయింది. అందుకే రెండోది కూడా అడుగుతాడు, మోటల్ టాస్క్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు? ఆన్సర్ లేదు. ఒకరిని తీయాలనుకున్నప్పుడు మీ ముగ్గురులో గౌతమ్ ఎందుకు కనపడ్డాడు? మీ ఇద్దరు ఆడారుగా. జైల్లో ఉన్నప్పుడు ఇంకా నేనైతే ఒక 20 పాయింట్లు అందించేవాడిని. జైల్లో ఉన్నప్పుడు ఒక టాస్క్లో అది 5గురిని వేసాక మళ్ళా ఒక్కొక్కరు తేవాల్సి వచ్చినప్పుడు నువ్వు ప్రేరణనే కదా తెచ్చేది. విష్ణుప్రియ వేసినప్పుడు ప్రేరణ పృథ్వీని తెస్తుంది. అయ్యో సపోర్ట్ చేయలేకపోయినరా, నీకంటే దట్స్ ఓకే లేరా, నాకంటే వాడు ముఖ్యం ఇప్పుడు, అది ఇది మనమంతా సమిష్టి బంధం మంది, ఇట్లా ఈ మాటలన్నీ జరిగినాయి కదా. ఇది గ్రూప్ గేమ్ కదా. చేసేవన్నీ చేసి మేము గ్రూప్ గేమ్ కాదని అనిపించుకున్నట్టుంది. ఇది మరీ అరాచకం. అసలు విపరీతంగా కోపం వస్తుంది ఆమెకి ఏదైనా చెప్తే. దానికి తోడు శేఖర్ భాష ఇచ్చి పడేసాడు ఎలివేషన్ అసలు. ఓకే, శేఖర్ భాష 2 నామినేషన్స్ రీజన్స్ మాట్లాడుకుందాం. లైవ్లో ఏం జరిగింది దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. రాగానే ఒక జోక్ వేస్తాడు. ఓకే, నా రియల్ స్టోరీ అని చెప్పి కొబ్బరికాయ స్టోరీ చెప్తాడు.
కోనసీమలో కొబ్బరికాయలు బాగుంటాయి, కొడితే కొబ్బరి వస్తుంది, అవన్నీ ఏంటంటే నారియల్. నారియల్ అంటే నారియల్, నారియల్ అంటే కొబ్బరికాయ కదా, అందుకే నారియల్ స్టోరీ అని చెప్పాడు. షుగర్ బాటిల్ అంటే తీయని బాటిల్ అంట, మూత తీయకుండా ఉంటే దాన్ని షుగర్ బాటిల్ అంటారంట. అంటే తీయని బాటిల్ అంటే తీయగా ఉండేదాన్ని షుగర్. ఈ ఎట్లా వస్తాయి స్వామి శేఖర భాషకి అమ్మా. ఇక్కడ స్టార్టింగ్ ఏం చెప్తా అంటే, నేను వైల్డ్ కార్డ్స్ని పెడదాం అనుకున్నా. సో ఎంటర్టైన్మెంట్ నా జోన్. సో ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ ముగ్గురు బాగా చేస్తున్నారు, రోహిణి, టేస్టీ తేజ అండ్ అవినాష్. సో మొత్తానికి ఈరోజు ఒక కొత్త చెప్తాడు ఏంటంటే, టేస్టీ తేజ, గౌతమ్ అండ్ నబీల్ సోలో ప్లేయర్గా ఆడుతున్నారు అని. ఓకేనా? తర్వాత వైల్డ్ కార్డ్స్ వేద్దాం ఉండి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నారు. ఇంకా మిగిలిన వాడు ఎవడు? ఒక్క గౌతమే. అసలు ఇతను నాకు తెలియదు, ఇతను గేమ్ ఎలా ఉంటుందని చెప్పి మొత్తం చూసా. ఎక్సలెంట్గా ఆడుతున్నాడు అన్నాడబ్బా, అంతే. అక్కడి నుంచి మొహం ఇంకా మాడిపోయినాయి వాళ్ళకి. ఇదేందిరా స్వామి అన్నట్టు. ఎక్సలెంట్గా ఆడుతున్నాడు గౌతమ్, ఇంకేం నామినేట్ చేస్తాం గౌతమ్ని. అందుకని నాతో ఉన్న నా బడీస్ అయినా నా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ప్రేరణ, యస్మిన్ నామినేట్ చేస్తున్నాం అని చెప్పి పాయింట్స్ బిగిన్ చేస్తాడు ఇంకా. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ శేఖర్ మా ఏం చెప్తా అంటే, నేను నబీల్ ఉన్నప్పుడే, ఆదిత్య గారు ఉన్నప్పుడు, ఆదిత్య గారు ఎప్పుడు ఒక మాట అంటుండేవాళ్ళు, మీకు గుర్తుందా? వాళ్ళు సైకిల్తోనే చేసుకుంటారు, సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, వాళ్ళందరూ ఒకటే అని. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, గత వాళ్ళ ఓజీ క్లాన్లోనే జమానాలోనే చాలా మంది డిస్కస్ చేసుకున్న విషయం ఇది. ఇదేదో కొత్తగా గ్రూప్ క్రియేట్ అయింది కాదు, చాలా మంది చెప్తారు. అయితే శేఖర్ భాష అడిగితే ఆయనకి దమ్ము ఉండదంట ఆదిత్యకి ఆ గ్రూప్ గేమ్ అనేది. వీళ్ళిద్దరిని గమిస్తా ఉండేవంట వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారని. సో అట్లా మాతో చెప్పేవాడు. సో మేం చేయాలని ట్రై చేసేవాడు, మాతోటి మిమ్మల్ని నామినేట్ చేయాలని ట్రై చేసేవాడు అని చెప్తా. వీళ్ళ గ్రూప్ గురించి మాట్లాడాక అవినాష్, రోహిణి గురించి కూడా మాట్లాడతాడు. ఇది కూడా మంచి పాయింటే. వాళ్ళు అన్నప్పుడు ఏమన్నా అనాలిగా. సో అవినాష్ రోహిణిని చేయడు, రోహిణి అవినాష్ని చేయడు. సో అవినాష్కి ఛాన్స్ వచ్చిన, రోహిణికి ఛాన్స్ వచ్చినప్పుడు అవినాష్ని సేవ్ చేసింది, అవినాష్కి ఛాన్స్ వచ్చినప్పుడు రోహిణిని సేవ్ చేసింది. రైట్? సో మీరు కూడా గ్రూప్గానే కనిపిస్తున్నారు, ఒక చిన్న సైజ్ గ్రూప్గా అన్నట్టు వీళ్ళ గురించి కూడా అంటాడు. ఒక్క సెకండ్. స్టార్టింగ్లోనే వచ్చిన కొత్తల్లోనే నిఖిల్ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి టీమ్స్లో అంటే, ఇప్పుడు 3 క్లాన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ యస్మిన్ సెలెక్ట్ చేసుకున్నా అంట. యస్మిన్ సెలెక్ట్ చేసుకుని ఈ శేఖర్ భాష మీద పాయింట్ చెప్తాడు. సో నువ్వు తీసుకోకపోవడానికి కారణాలేవు, ఆమెలో కనిపించిన పాయింట్స్ ఏంటి, నాలో కనిపించిన పాయింట్స్ ఏంటి, ఎక్సెప్ట్ నీకు ఆమె తెలిసినామా, నేను తెలియను అన్ని, అంతే కదా, పరిచయం లేదు కాబట్టి దీన్ని ఏమంటారు అంటాడు. సో నిఖిల్ ఏమో యస్మిన్ తీసుకున్నాడు ఫస్ట్, ఇక్కడ యస్మి ఏమో ప్రేరణని సేవ్ చేసింది. మళ్ళా ఇక్కడ చూడండి, ఇది కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏమైనా పెద్ద గ్రూప్ అయిందని చెప్పి సేవ్ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రేరణని సేవ్ చేస్తా కదా, ఇట్లా. సో జనాలకి మీ గ్రూప్ గేమ్ నచ్చటం లేదు, సో ఆలోచించుకోండి అని చెప్పి ఇద్దరులో ఒక్కొక్కరి గురించి చెప్పాలన్నప్పుడు ప్రేరణ గురించి చెప్తాడు. మెయిన్ పాయింట్ చెప్పేస్తా. ఆయన ఏమంటా అంటే, క్యూట్, చైల్డిష్, నాటినెస్ కనపడేది నీ గేమ్లో. ఇప్పుడేంది? రూడ్నెస్, కించపరచడం, తిట్టడం, ఇవే కనిపిస్తున్నాయి, వీటికి మించి ఏం కనపడటంలా. సో నీకు ఊరుకోరికనే కోపం వస్తుంది, అది మార్చుకో అని చెప్తాడు. ఓకే, మీ ఇద్దరితో నేను చాలా క్లోజ్ అయినా ఫిజికల్ గేమ్స్ వద్దని చెప్పాను, ఫిజికల్ వైలెన్స్ వద్దని నేను మీతో చెప్పేవాడిని మీతో ఉన్నప్పుడు కూడా. సో హరితేజతో నామినేషన్ అప్పుడు నువ్వు అన్న మాటలు చూసినప్పుడు ఇంత రూడ్గానా అన్నట్టు అనిపించింది. గ్రూపిజంతో మీరు ఇలానే ఆడితే జనాలు హర్షించరు అన్నట్టంటే, ఇక్కడ ప్రేరణ ఏమంటుందంటే, నేను ఓజీతో ఎలా ఉన్నాను రాయల్స్తో కూడా అలానే ఉన్నానని చెప్తుంది. కానీ దీని వెనకాల భావం ఒకసారి వాళ్ళతో చెప్తుంది, గుర్తుందా? మనకు లైవ్ చూసేవాళ్ళకి అర్థం ఇదేం చెప్తుంది, అరే గ్రూప్ గేమ్ ఆడద్దు అన్నారా మన పేరెంట్స్ అంటే, ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు ఆడుతున్నానో ఇలా, నాలాగా ఉండండి గైస్ అలా అని చెప్పి నన్ను ఇద్దరే అన్నట్టు అంటది నిఖిల్తో. ఆ తర్వాత మల్టిపుల్ పీపుల్ చెప్తున్నారు అంటే చెక్ చేసుకోండి, ఇది నేను కాదు, మల్టిపుల్ పీపుల్ అలా చెప్తున్నారంటే చెక్ చేసుకోండి. అంటే వాళ్ళు ఇచ్చే యాక్షన్ కనపడటం లేదన్నా మేము ఇచ్చే రియాక్షనే కనిపిస్తుంది, యాక్షన్కి రియాక్షనే కనిపిస్తుంది అన్నట్టు ప్రేరణ అంటది అనమాట. ఓకే, ఆ తర్వాత ఐఎమ్ సారీ, నేను ఎవరినైనా బాధ పెట్టుంటే అని సారీ చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ని వాట్ ద ఎఫ్ అంటది కదా, అది యూజ్ చేస్తాడు. ఆ తర్వాత నిఖిల్ నిన్ను యస్మిని గట్టిగా లాగితే మీరు ఫిజికల్ టాస్క్ ఓకే, మీరే అంటారు ఫిజికల్ టాస్క్ అయినా మాకు ఓకే అని, మిమ్మల్ని లాగారు కాబట్టి అర్థం ఉంది. ఓకే, లాగిన నిఖిల్ని నామినేట్ చేయకుండా గౌతమ్ని నామినేట్ చేశారు. ఒకసారి ఆ సీన్ వెయ్యాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బిగ్ బాస్ వాళ్ళు లేరు స్వామి. ఆ రోజు చేసిన హడావుడి, ఆ రోజు చేసిన ఏడుపు, ఆ రోజు చేసిన గొడవలు,
మాకేం లేదు, మేమేం పెద్దగా లాగటం లేదా అంట. వీళ్ళలో వీళ్ళే పోయి అంటారు మళ్ళీ నిఖిల్ తోటి. గౌతమ్ అసలు దాన్ని ఏమంటారు, అరే గౌతమ్ మా టీంలో ఉన్నాడు, వాడి మీద కోపం మా మీద చూపించావు, ఇద్దరు మమ్మల్ని లాగావని అంటారు. నీకు ఏమీ లేకుండానే వాడితో చెప్పనే వాడు ఎందుకు వస్తుంది, కొంచెమైనా ఇదే ఉంటేనేగా. ఆ తర్వాత సీత మనకంటే ఒక టాస్క్ ఆడతారు కదా, అప్పుడు సీత ఇట్లానే ఫిజికల్ టాస్క్ ఆడితే చాలా దెబ్బ తగిలిద్ది ఆమెకి. కనీసం నువ్వు సంచాలకుని ఆపన కూడా ఆపలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అనుభవించిన బాధ ఏదైతే ఉందో అరిచావు కదా వాటర్ టాస్క్లో, పానిపట్ టాస్క్లో, అప్పుడు ఆ అమ్మాయి కూడా బాధ అనుభవించుంటుంది కదా, చెప్పాలి కదా అంటే దానికి మాటలు ఉండవు, ఏమున్నావు మాటలు. అది కాదన్నా వాళ్ళే ఆడాలనుకుంటే మేమేం చెప్తామన్నా అన్నట్టు అంటారు. అంటే దీనికి సంచాలక్ యష్మి ఇక్కడ ప్రేరణ పాయింట్స్లో పెడతాడు, ఇది నువ్వైనా చెప్పొచ్చు కదా అన్నట్టు. మీకోసం ఆడుతున్నావు గౌతమ్ను వదిలేసి నిఖిల్ని ఎందుకు నామినేట్ చేసినట్టు అన్నట్టు. ఓకే, ఇక్కడ ప్రేరణ వచ్చి నిఖిల్ యష్మి, నిఖిల్కి నేనన్నా తెలుసు బయట, యష్మి అసలు తెలియదు. నిఖిల్ యష్మి ఇక్కడికి వచ్చాకే ఒకరికొకరు తెలిసారు అన్నట్టు. ఇక్కడికి వచ్చాకే ఒకరికొకరు తెలిసారంటే అసలు మరి ఈ షార్ట్ గ్యాప్లోనే ఏంటో మరి డ్రీమ్స్ ఏంటో ఇదేంటో నాకు అర్థమైంది అవట్ల. సరే, నెక్స్ట్ బస్తా గేమ్లో అవినాష్ అంత ఫోర్స్తో ఆడుతుంటే అది తగులుద్ది. ఆ గేమే ఫోర్స్ గేమ్ కాబట్టి వద్దు 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 అది గట్టిగా అరిచావు. సో అదేంది నీ స్ట్రాటజీ, నా ఉమెన్ కార్డ్ ఏమన్నా వాడామంటే అస్సలు నేను ఒప్పుకోనన్నా ఉమెన్ కార్డ్ అంటే అది ఉమెన్ కార్డ్ కాదులేండి, అది మామూలుగా ఆటే. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే హరితేజ కూడా ఒకసారి అంటారు చూసావా, ఏదన్నా ఒక గేమ్ ఆడేటప్పుడు టక్కని గట్టిగా అరుస్తుంది అమ్మాయి, అరిచేది గగ్గోలు పెడుతుంది, అంటే సంచాలకు స్టాప్ చెప్పాలి అన్నట్టు. వేరే వాళ్ళుగా మాడుతుంటే ఎన్ని పట్టించుకోదు. సో ఇటువంటి మానుకో అన్నట్టు. అన్న నువ్వేమన్నాను ఉమెన్ కార్డ్ అంటే ఒప్పుకొని అంటాడు. సరే నాకు అది అలా అనిపించిందామని ఆయన అంటాడు. ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ పాయింట్ ఇస్తాడు, నువ్వు 5గురు నామినేట్ చేయాల్సి వస్తే నామినేషన్లో ఉన్న నన్ను వేసావు, యష్మిని వేయలేదు కదా అన్నట్టు అంటాడు. ఆ తర్వాత ఇంకా యష్మి పాయింట్స్కి వస్తాడు. యష్మి నువ్వు చాలా రూడ్గా ఉన్నావు, నీ గేమ్లో గ్రూపిజం కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ అవినాష్ భలే పాయింట్ చెప్తాడు. ఇక్కడ అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. రీజన్ ఏంటి, నువ్వు పానిపట్టు టాస్క్లో ఫిజికల్గా ఎక్కువ ఆడావు కాబట్టి అని అవినాష్కి ఛాన్స్ వచ్చినప్పుడు. నిఖిల్ని నామినేట్ చేస్తే నిఖిలే లైట్ తీసుకున్నాడు, నువ్వెందుకమ్మా అంత బాధపడ్డావు అంటే నాకు అసలు అక్కడ నచ్చలేదు, నిఖిల్ చేయటం నచ్చలేదు, నిఖిల్ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలానే బిహేవ్ చేసేవాడిని. సో నిఖిలే నామినేట్ చేసి నిఖిల్కి లేని బాధ నీకెందుకు అంటే ఆ ప్లేస్లో నిఖిల్ ప్లేస్లో ఎవరున్నా నేను అలానే ఇచ్చేసేదాన్ని. అది నిజమా? ఇంత పెద్ద గొడవ అయితేనే ఇందాక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నువ్వు వచ్చేయాలి ఇచ్చేయాలని. ఆ తర్వాత ఇక్కడ ప్రేరణ నా ఫ్రెండ్ అయినా ప్రేరణ నిన్ను ప్రేరణ ఇంతవరకు ఎందుకు నామినేట్ చేసుకోలేదు, ఇంకా అవసరం సేవ్ చేసావన్న పాయింట్ ఆల్రెడీ చెప్పేశాంగా. ఆ తర్వాత ఇక్కడ యష్మి మాట్లాడుతుంటే ప్రేరణ వస్తుంది, నేను యష్మితో మాట్లాడుతుంటే నువ్వు వస్తున్నావు అంటే గ్రూప్ గేమ్ అంటే నువ్వు మా ఇద్దరు పాయింట్ కలిపే చెప్తున్నావు, అందుకనే కలిపి చెప్పినా ఫస్ట్ నిన్ను పిలిచాడు తర్వాత ఆమెను పిలిచాడు కదా. ఎందుకు నిన్ను పిలిచినప్పుడు గౌతమ్ ఒక పాయింట్ అంటేనే నీకు కోప్పడ్డావు, అదే టైంలో నిన్ను పిలిచినప్పుడు మళ్ళా పృథ్వీ మాట్లాడుతుంటే కోప్పట్టంలా, ఇదంతా ఏ గేము కాదా. ఆ తర్వాత సీత గురించి చెప్తాడు. ఓకేనా, ఇది మొత్తానికి ఓకేనా. సో గౌతమ్ ఏమంటా అంటే ఈ మోటల్ టాస్క్లో కూడా ఎవరికి సపోర్ట్ చేసేవని పాయింట్స్ అందిస్తే ఇంకా దానికి వాళ్ళ కోపం వస్తుంది, ఇంకా తెలిసిపోతుంది కదా ప్రేరణకే సపోర్ట్ అని అలా. సో అలా ఇద్దరిని పాయింట్స్తో శేఖర్ బాషా పెట్టాడు. తర్వాత ఈ వీడియో చేయడానికి నేను వచ్చాను, నెక్స్ట్ మళ్ళీ పోయి లైవ్ చూస్తా. దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేందర్.